ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమీరనా? ఏ సమీరవి? నువ్వు ససస అని భయపడుతున్నావే ఆ సమీరని. సమీరవా? సమీర చచ్చిపోయింది కదా. నువ్వు దయ్యమయ్యి ఈ బాడీలోకి దూరావా? దెయ్యమై బాడీలోకి దూరడానికి సమీర ఏమీ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇదిగో నీ ముందే ఉంది. హే, దయ్యమో ఆత్మవో కానప్పుడు నువ్వు సమీర ఎలా అవుతావు? అది నేనే అని చెప్పానా? అది నువ్వెలా అవుతావు? సమీరా, ఫేస్ మార్ఫింగ్ చేసుకుని ఎలా రీఎంట్రీ ఇచ్చావా? ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్ లో ఈ రోజు వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏం చేయమంటావు? అవును, అది కరెక్టే కదా. కానీ ఈ రూపంలో ఉన్న నేను నాకు ఈ గతి పట్టించిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే వచ్చాను. కానీ ఇప్పుడు నాకు నీ సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఫేస్ మార్ఫింగ్ చేసుకుని ఉన్నావు కాబట్టి మనిద్దరం కలిసి ఆనంద భైరవిని శరణ్యని ఒక ఆట ఆడించొచ్చు. ఆడించాలి, ఆట ఆడించాలి అనన్య. ఆ ఆట ఎలా ఉండాలి అంటే జింకల మీద చిరుత దాడిలాగా ఉండాలి. కానీ కండిషన్ సప్లై సమీరా. కొంచెం అటు ఇటు అయ్యిందంటే మనం జింకల్లా అవుతాం. అప్పుడు ఆనంద భైరవి చిరుతై మనల్ని చీరేసి ఆరేస్తుంది. ప్లాన్ పర్ఫెక్ట్ గా చేద్దాం. మనం అనుకున్నది ఎలాగైనా వర్కౌట్ చేద్దాం. బావగారు, ఏంటి కడాయిలో నీళ్లు పోస్తున్నారు? దేని గురించి? అప్పడాలు వేయడానికమ్మా. ఏంటి, అప్పడాలు నీళ్ళల్లో వేస్ట్ చేస్తారా? అర్రే, ఇన్ని రోజుల నుంచి వంట చేస్తున్నాం, ఇంత చిన్న విషయం నీకు తెలీదా? హలో బ్రదరు, ఈ విషయం ప్రపంచంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అయినా ఆయిల్లో వేయాల్సిన అప్పడాలు నీళ్ళలో వేయడమేంటి బావగారు? ఏంటి, అప్పడాలు ఆయిల్ వేసి చేస్తారా? హో, మీకు ఆయిల్లో తీసే అప్పడాల గురించి తెలుసు గాని ఇలా నీళ్ళల్లో వేసే అప్పడాల గురించి తెలీదు అనుకుంటా. అన్నయ్య, ఇది నీళ్ళల్లో వేసే ఆర్గానిక్ అప్పడం. ఆర్గానిక్ అప్పడమా? బావగారు, అప్పడం మరిగే నీళ్ళల్లో వేస్తే అది మెత్తగా పిండైపోతుంది, అంతేకాని అది అప్పడం అవ్వదు. ఆయన బట్ అలా మెత్తగా అయిపోయాక పాస్తా స్టైల్లో అప్పడాల్ని యమ్మీ యమ్మీగా ఆహా ఓహో అంటూ తినాలి. ఆహా ఓహో అనకపోతే ఆ అప్పడం అరగదా అన్నయ్య? బావగారు, ఆయిల్ కి వాటర్ కి డిఫరెన్స్ తెలియని మీరు వన భోజనాల్లో వంట చేయడానికి వచ్చారా? అంటే అది తేడా తెలియక కదమ్మా. ఆయిల్తో తింటే అనారోగ్యం కదా అని వితౌట్ ఆయిల్ ఇలా ట్రై చేశాను అంతే. అయినా మీకు విత్ ఆయిల్ కావాలంటే అలాగే చేసేద్దాం. కడాయిలో వాటర్ తీసేసి ఆయిల్ పోస్తే సరిపోతుంది, అంతే కదా. అన్నయ్య, నువ్వెంత కవర్ చేసిన లాభం లేదు, వదిలే. బావగారు, సరే ఇంతకీ తమరు ఏం వంట చేస్తున్నారు శ్రీవారు? నాకు వంటొచ్చు. పప్పు,
పప్పు వండుతున్నాను. ఏంటి దర్శన్, నువ్వు పప్పు వండుతున్నావా? అవునమ్మా, ఇవాళ వనభోజనాల్లో స్పెషల్ ఏమైనా ఉందంటే అది మన చేతి పప్పే. ఇంతకీ మీరు ఏం పప్పు వండబోతున్నారండి? ఏం పప్ప? అవును, దాన్ని ఏం పప్పు అంటారబ్బా? ఆ, మినప్పప్పు. అదే పెసరపప్పు. కాదు, శనగపప్పు. అయ్యయ్యయ్యయ్యయ్యా, అదేనా? లేకుంటే పిస్తా పప్ప? కాదనుకుంటా, అది గుండ్రంగా కదా ఉంటుంది. ఏంటండి, ఏం పప్పు అని అడిగితే సూపర్ మార్కెట్లో ఉన్న పప్పుల లిస్ట్ మొత్తం చెప్పారు. ఇంతకీ ఏం పప్పు వండుతున్నారో మాత్రం చెప్పలేదు. చెప్పాగా లిస్టు. అవన్నీ కలిపి స్పెషల్ పప్పు చేస్తున్నాను. నాన్న దర్శన్ బాబు, అన్ని పప్పులు కలిపి ఒకే వంట చేసావంటే ఈ వనభోజనంలో అందరూ చేసేది భోజనం కాదు, వాంతులు విరోచనాలు. ఆ, ఆ, శ్రీవారు, పప్పు వంట అంటే ఏ కందిపప్పో పెసరపప్పో వేసి వండుతారు. అంతేకాని ఇలా అన్ని వేసి కాకావికలం చెయ్యరు. ఇప్పుడేంటి, నీకేదో ఒక పప్పు వేసి చేయాలి. స్పెషల్గా కాకుండా ఏదో రెగ్యులర్గా యావరేజ్గా సో పప్పు వండాలి, అంతే కదా? ఇట్స్ ఓకే. అత్తయ్య గారు, మీ అబ్బాయి వంటలతో ఇవాళేదో పెద్ద ఉపద్రవమే తీసుకొచ్చేలా ఉన్నారు. నాకు అదే కంగారుగా ఉందమ్మా. పాపం, మన కాలనీ వాళ్ళంతా ఈ వంట తిని ఏమైపోతారో ఏంటో. ఏమండి, మీరేదో సోషల్ మీడియాలో చూసి వంటలు చేస్తానన్నారు. మీరేమో నేను చూసినప్పటి నుంచి కూర్చుని కూరగాయలు కట్ చేయడం తప్ప ఏమీ చేయడం లేదు. ఇప్పటిదాకా వంటలు చేసి చేసి అలసిపోయి ఇప్పుడే వచ్చి కూరగాయలకు వస్తున్నా. అయినా నేను ఎన్ని వంటలు చేశానో నీకు తెలీదు. వాళ్ళని అడుగు చెప్తారు. ఆనంద, ఒక స్పెషల్ వంటకం ఉంది, అది గాని తిన్నారంటే మీ బుర్ర పాడైపోద్ది అంతే. మ్మ్హ్మ్. ఇంతకీ ఏమంటండి? పులిగోర. రేయ్, పులిగోర ఏంట్రా? ఆ, అదే పులిహోర. ఓ, ఏం పులిహోరండి? చింతపండు పులిహోరనా, నిమ్మకాయ పులిహోరనా? ఆ రెండు కాదానంద, రేగిపండు పులిహోర. ఆ? నాన్న,